డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు త్రినాసర్ క్లాస్ రూమ్. ఈరోజు ఈ వీడియో క్లాస్లో మీకు మ్యాట్రిసెస్ అనే కాన్సెప్ట్ కోసం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీ అందరూ కూడా డిఫరెంట్ స్కూల్స్లో మీ 10th క్లాస్ కంప్లీట్ చేసి వచ్చుంటారు. ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్లో 1A సబ్జెక్ట్లో పార్ట్గా చాప్టర్ మ్యాట్రిసెస్. దీని కంట్రిబ్యూషన్ పబ్లిక్ ఎగ్జామ్లో చాలా ఎక్కువ మార్క్స్ ఉంటాయి. అయితే ఈ వీడియోలో నేను ఈ స్లో లెర్నర్స్కి ఫాస్ట్ లెర్నర్స్కి ఇద్దరికి కూడా అనుకూలంగా ఉండే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. లెట్ వి స్టార్ట్ అవర్ కాన్సెప్ట్. మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్ అంటే ఏంటి? వీటిని ఎలా తీసుకోవాలి? అసలు ముందు మన మైండ్లోకి మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ని ఎలా ఇన్సెర్ట్ చేసుకోవాలి? ఒకసారి మీరు ఆల్రెడీ 10th క్లాస్లో సెట్స్ గురించి తెలుసుకుని ఉంటారు. సెట్స్ అనేటువంటి కాన్సెప్ట్ తెలుసు. ఒక కలెక్షన్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ వెల్ డిఫైన్డ్ అయి ఉండాలి. అంటే ఒక అర్థవంతమైన కొన్ని ఆబ్జెక్ట్స్ని కలెక్ట్ చేస్తే ఆ కలెక్షన్ని మనం ఒక సెట్ అంటామని నేర్చుకున్నాం. అంటే అర్థవంతమైనది అంటే మీకు ఈజీగా అర్థం కావడం కోసం సెట్ ఆఫ్ సమ్ నంబర్స్, సెట్ ఆఫ్ సమ్ నంబర్స్, సెట్ ఆఫ్ సమ్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎ కామన్ ప్రాపర్టీ అని సెట్స్ కోసం మనం నేర్చుకున్నాం. అంటే సెట్స్ అనేవి ఒక సమ్ థింగ్ అనమాట, ఒక థింగ్ అది. అలాగే 10th క్లాస్ సిలబస్లో లేని ఒక కాన్సెప్ట్ ఉంది. కొన్ని స్కూల్స్లో ఈ కాన్సెప్ట్ కూడా చెప్తారు. రిలేషన్స్. రిలేషన్స్ అనేటువంటి థింగ్స్ కొన్ని ఉన్నాయి. సెట్స్ అనేవి కొన్ని థింగ్స్, రిలేషన్స్ అనేవి కొన్ని థింగ్స్. వీటి గురించి మీకు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలేదు. వీటి నుంచి వచ్చినటువంటి ఫంక్షన్స్ అనేటువంటి మరికొన్ని థింగ్స్ ఉన్నాయి. ఫంక్షన్స్. సెట్స్ అనేవి సెట్ ఆఫ్ 1 2 3, సెట్ ఆఫ్ 1, సెట్ ఆఫ్ 2 3 4 5, సెట్ ఆఫ్ -1 -2, సెట్ ఆఫ్, అలా కొన్ని సెట్స్ కనిపిస్తాయి, కొన్ని రిలేషన్స్ కనిపిస్తాయి, కొన్ని ఫంక్షన్స్ కనిపిస్తాయి. ఇలా మ్యాథమెటిక్స్లో కొన్ని రకాల థింగ్స్ ఉంటాయి అన్నమాట. వాటిలో అలాంటి ఈ రిలేషన్స్, ఫంక్షన్స్, సెట్స్ ఎలా ఒక రకానికి చెందినటువంటివో మ్యాట్రిక్స్ అనేటువంటిది కూడా ఒక కొత్త రకమైనటువంటి ఒక ఆబ్జెక్ట్. ఏంటది? ఆ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సెట్ అంటే ఎలా అయితే కలెక్షన్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ అని అంటున్నామో, జస్ట్ కలెక్షన్, అవన్నీ కలెక్ట్ చేసి కామాస్తో సెపరేట్ చేస్తూ ఒక దగ్గర మనం రాసుకుంటే, అలా మనం ఇలా నోట్ చేస్తే, ఇలా జస్ట్ ఇవి అరేంజ్మెంట్ కాదు, కేవలం కలెక్షన్ మాత్రమే. 2 ఇక్కడ ఉండొచ్చు, 1 ఇక్కడ ఉండొచ్చు, 3 ఫస్ట్ బిగినింగ్లో ఉండొచ్చు, 1 ఎండింగ్లో ఉండొచ్చు, ఎట్లాగైనా ఉండొచ్చు. వీటిని ఎలిమెంట్స్ అని కూడా అంటారు. యాక్చువల్లీ ఇవి ఆబ్జెక్ట్స్. ఇవి ఎక్కడ ఏ ప్లేస్లోనైనా ఉండొచ్చు. సెట్కి ఆ వెసులుబాటు ఉంది. మరి మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మ్యాట్రిక్స్ అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి కలెక్షన్, కానీ ఇట్ ఈజ్ అన్ అరేంజ్మెంట్, ద అరేంజ్మెంట్ ఆఫ్, an arrangement of, or the arrangement of things in certain rows and columns. In certain rows and columns. ఎవరిని? కొన్ని థింగ్స్ తీసుకోండి. అలా థింగ్స్ అంటే ఏమనొచ్చు? మనం సెట్లో చెప్పేటప్పుడు ఓన్లీ నెంబర్సే కాదు, లెటర్స్ తీసుకోవచ్చు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తీసుకోవచ్చు.
చాలా చాలా చెప్పవచ్చు, మనం డిఫైన్ చేసే దాని విధానం బట్టి ఉంటుంది. అలాగే ఇక్కడ మ్యాట్రిసెస్లో కూడా మీ థింగ్స్ తీసుకోమంటున్నాడు. అంటే ఏం తీసుకోవాలి? నెంబర్స్ తీసుకోవచ్చు, లెటర్స్ తీసుకోవచ్చు. ఏమైనా వాటిని ఏం చేయాలంటే కొన్ని రోస్ గాను కొన్ని కాలమ్స్ గాను అరేంజ్ చేయగలగాలి. అలా అరేంజ్ చేసినటువంటి ఆ అరేంజ్మెంట్ ఇక్కడైతే 2 బ్రాకెట్స్ ఉంచి ఆ 2 బ్రాకెట్స్ మధ్యలో ఇలాంటి ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో అని చెప్తాం సెట్కి అయితే. అదే మ్యాట్రిక్స్కి అయితే ఏం చెప్తామంటే ఇలాంటి బ్రాకెట్స్, ఓపెన్ బ్రాకెట్స్ టైప్ కానీ, ఇలా క్లోజ్గా స్క్వేర్ బ్రాకెట్స్ టైప్ కానీ, స్క్వేర్ బ్రాకెట్స్ కానీ, ఇలా ఓపెన్ బ్రాకెట్స్ కానీ, ఇలా ఈ బ్రాకెట్స్ మధ్యలో కొన్ని నెంబర్స్ని లేదా కొన్ని థింగ్స్ని, కొన్ని లెటర్స్ని, కొన్ని రోస్ గాను, రో అనగానే మనకు అర్థమవుతుంది. అంటే ఫర్ సపోజ్ 3, 5, 7 అని అన్నాం అనుకుంది. ఇదంతా ఒక రోలో రాసి, ఒక రోగా అంటే పక్క పక్కనే రాస్తే అది రో అవుతుంది. ఓకే. అలాగే కొన్ని కాలమ్స్గా, కాలమ్స్ అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఫస్ట్ ఒక నెంబర్ తీసుకున్నాం 3, అది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇది సెకండ్ ప్లేస్లో ఉంది, ఈ థర్డ్ ప్లేస్లో ఉంది, ఇదంతా ఒకటే రోలో ఉంది. సెకండ్ ఇంకొక రో స్టార్ట్ చేస్తూ 4, 7, 0 ఇలా అని రాసుకోవాలి. అలాగే ఇంకొక రో రాయాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 13, 1/2, -2 ఇలా మనం రోస్ గాను అలాగే అదే సందర్భంలో కాలమ్స్ గాను కొన్ని నెంబర్స్ని తీసుకొని ఇలా 2 బ్రాకెట్స్కి మధ్యలో అరేంజ్ చేస్తే ఆ అరేంజ్మెంట్ని మ్యాట్రిక్స్ అని పిలుస్తారు. మ్యాట్రిక్స్ అని మనం పిలుస్తాం. మ్యాట్రిక్స్ అంటే సింగిల్ అరేంజ్మెంట్. ఫస్ట్ సపోజ్ మ్యాట్రిసెస్ అన్నాం అనుకోండి, ఇలాంటి అరేంజ్మెంట్స్ 2 అంతకంటే ఎక్కువ. ఫ్లోరల్ ఫామ్, సింగులర్ ఫామ్ ఆఫ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఈజ్ అ సింగులర్ ఫామ్, మ్యాట్రిక్స్ ఇస్ ద ప్లూరల్. ఓకే. సో ఇలాంటి అరేంజ్మెంట్స్, ఒకవేళ మ్యాట్రిక్స్ కానీ ఒక అరేంజ్మెంట్ని కూడా మనం పక్కన రాసి చూపిద్దాం. అప్పుడు మీకు ఆ రెండింటికి ఉన్నటువంటి ఒరిజినల్గా ఉండాల్సిన అరేంజ్మెంట్, ఉండకూడని అరేంజ్మెంట్ రెండుకి తేడా మీకు తెలుస్తుంది. ఫస్ట్ సపోజ్ నేను ఇప్పుడు అగైన్ నెంబర్సే తీసుకుంటున్నాను. 3, 4, 7, 1, 5 ఇది ఒక రో. అలాగే అనదర్ రో తీసుకుంటాను. 10, 11, 12, 13, 5, 0, 7, 3, 9 మీరు గమనించాలి, ఇది ఒక రో, ఇది కూడా మరొక రో. ఈ రోలో మీరు గమనిస్తే 1, 2, 3, 4, 5 ఒక 5 థింగ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ సెకండ్ రోలో, ఈ రోలో తీసుకుంటే థింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. డిఫర్ ఫ్రమ్ ద నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఫస్ట్ రో ఇక్కడ మన సెకండ్ రోలో కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ ఎక్కువ 9 థింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ రోలో మాత్రం 5 థింగ్సే కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బ్రాకెట్ మధ్యలో ఇలా రాసి ఇది మ్యాట్రిక్స్ అని అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే ఇక్కడ రోస్ కనిపిస్తున్నాయి కానీ కాలమ్స్ కనిపించట్లేదు. అందుకే ఇక్కడ పర్టికులర్గా ఒక వర్డ్ వాడాడమ్మా, చూడండి, ఇన్సర్టైన్ రోస్ అండ్ కాలమ్స్. ఖచ్చితంగా రోస్ ఒక్కటే ఉంటే సరిపోదు, రోస్తో పాటుగా క్రమబద్ధంగా ఒక ఆర్డర్లో కాలమ్స్ కూడా కనిపించాలి. సో ఇక్కడ చూస్తే 3, 10 అని మనం తీసుకోవచ్చు, ఫస్ట్ రో, ఫస్ట్ కాలంగా మాట్లాడచ్చు. కానీ 4, 11 అనాలా, 4, 12 అనాలా, ఎట్లా తీసుకోవాలి? ఆ కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఇక్కడ మనకి ఉంటుంది. దాట్స్ వై దీస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ నాట్ మ్యాట్రిసెస్. ఓన్లీ దీస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ కాల్డ్ మ్యాట్రిసెస్. ఫైనల్లీ ఒక కంక్లూజన్కి వద్దాం డెఫినేషన్ కోసం. నేను ఎందుకు ఒక డెఫినేషన్ ఎంతసేపు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇది బేసిక్. ముఖ్యంగా ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే అసలు అదేంటో మనం బ్రెయిన్లోకి ఇన్సెర్ట్ కావాలి. అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటి అనే ఒక్క విషయం మనకి బ్రెయిన్లోకి వస్తే అక్కడి నుంచి దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా అర్థమవుతాయి. ఓకేనా? అయితే ఫైనల్గా మనం కంక్లూజన్కి వద్దాం. మ్యాట్రిక్స్ అంటే ఏమిటి? ఇట్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ సర్టెన్ రోస్, in certain columns,
in between two brackets. ఓకే, సో మ్యాట్రిక్స్ అంటే మనకు విషయం అర్థమైంది. మ్యాట్రిక్స్ సెట్స్ ఎలా అయితే ఒక క్యాపిటల్ ఆల్ఫాబెట్స్తో డినోట్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే మొత్తం సెట్ని చెప్పాలంటే కొంత టైం తీసుకుంటుంది. ఒకవేళ 3 నెంబర్సే ఉన్నాయి కాబట్టి సింపుల్గా సెట్ ఆఫ్ 1 2 3 అని చెప్పగలిగాం. అలా కాకుండా ఒక 100 నెంబర్స్ ఉన్నటువంటి సెట్ తీసుకుంటే ఆ మొత్తం సెట్ని మొత్తం 100 నెంబర్స్ని అలా ప్రొనౌన్స్ చెప్తూ ఉంటే టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి మనకు కంఫర్టబుల్గా ఉండడం కోసం ఈ మొత్తం సెట్ని సింపుల్గా క్యాపిటల్ ఆల్ఫాబెట్స్తో డినోట్ చేస్తూ ఉంటాం. నోటేషన్స్ ఎందుకు యూజ్ చేస్తాం? కంఫర్టబుల్గా వాటిని ఈజీగా మనం తీసుకోవడం కోసం. అలాగే మ్యాట్రిసెస్ని కూడా క్యాపిటల్ ఆల్ఫాబెట్స్తో డినోట్ చేస్తూ ఉంటాం. అంటే ఇలాంటి మ్యాట్రిసెస్ని క్యాపిటల్ ఏ అనో, క్యాపిటల్ బి అనో, క్యాపిటల్ సి అనో ఇలా కొన్ని ఆల్ఫాబెట్స్తో మనం డినోట్ చేస్తూ ఉంటాం. సో నోటేషన్ కూడా మీకు అర్థమై ఉంటుంది. అంతేకాకుండా మ్యాట్రిక్స్ నోటేషన్ గురించి తెలిసిపోయింది. ఇంకా మ్యాట్రిక్స్ గురించి ఏం తెలుస్తుంది? ఇంకా ఏమైనా ఉందా? ఎస్, ఏదైనా ఒక మ్యాట్రిక్స్ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా మీరు స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేయండి. స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేయడం వలన మీకు రైటింగ్ చూడడానికి లుక్ బాగుంటుంది. సో ఇక్కడ నేను రాస్తున్నాను 3 5 x 7 y z w 5 లైక్ దిస్. ఇది ఒక మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అవునా కాదా గమనించండి. ఇక్కడ 2 రోస్ కనిపిస్తున్నాయి, ఫస్ట్ రో, సెకండ్ రో. అండ్ కాలమ్స్ సెటైనిటీ ఉందా లేదా? ఉంది. 3y ఫస్ట్ కాలం, 5z సెకండ్ కాలం, xw థర్డ్ కాలం, 7 5 ఫోర్త్ కాలం. అంటే ఇట్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ద థింగ్స్. ఇక్కడ మీరు గమనించాలి, నంబర్స్ ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, అన్నీ కలిపి మిక్స్ చేసి రాశాను. మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదని ఇలా ఎలా అయినా రాయొచ్చు అని చెప్పడం కోసం నేను ఈ 2 రకాలుగా అన్నింటినీ థింగ్స్గా యూజ్ చేస్తున్నాను. ఈ థింగ్స్ని ఇకపై నేనేమని చెప్తానంటే ఎలిమెంట్స్ అని పిలుస్తాను. ప్లీజ్ రిమెంబర్, ఇకపై నేను నెంబర్స్ అను, లెటర్స్ అని చెప్పను, థింగ్స్ అని కూడా అనను. ఇకపై నేను ఏమంటున్నానంటే ఎలిమెంట్స్ అని పిలుస్తాను. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిసెస్. ఓకే, ఎలిమెంట్స్ అంటారనే విషయం కూడా మనకు అర్థమైంది. ఇక్కడ చూస్తే ఫస్ట్ రోలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ రోలో కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు సెటైనిటీ ఆఫ్ ద కాలమ్స్ మనకి కుదిరింది. చాలా క్షుణ్ణంగా 3y 5z xw 7 5 అంటూ కాలమ్స్ కూడా అరేంజ్ అయింది. సో ఇట్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ in certain rows and certain columns in between two brackets. It is called a matrix. నేను ఏం చెప్పదలుచుకుంటూ ఇది రాశానంటే, మ్యాట్రిక్స్ ఇంకేదైనా ఉంటుందా అని అడిగాను కదా. మ్యాట్రిక్స్కి ఉండే మరొక మంచి ప్రాపర్టీ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఆర్డర్ ఏంటి? దేన్ని ఆర్డర్ అంటాము? మ్యాట్రిక్స్కి ఇప్పుడు నువ్వు ఏంటి, మనం తీసుకున్నట్టు మన హైట్ కొంత ఉంటుంది, మన వెయిట్ కొంత ఉంటుంది. ఇప్పుడు హైట్ వెయిట్ చెప్పామనుకోండి, అవి మన మెజర్మెంట్స్, అంటే అవి మనకు సంబంధించిన ఆర్డర్ అవుతుంది అనుకోవచ్చు. అలాగే మ్యాట్రిక్స్కి కూడా మనం హైట్ వెయిట్ లాంటిది అనుకోవచ్చు, అంటే లెంత్ అండ్ బ్రెడ్త్ అని అనుకోవచ్చు అనమాట. చెప్పాలంటే ఈ రోస్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి. 1 2 నెంబర్ ఆఫ్ రోస్ నేను స్పష్టంగా రాస్తున్నాను, రోస్. అలాగే కాలమ్స్ లెక్క పెట్టండి, 1 2 3 4 అలా లెక్క పెట్టండి. కాలమ్స్, నంబర్ ఆఫ్ కాలమ్స్. సో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్, ఈ రెండింటికి మధ్యలో ఇలా ఇంటూ. యాక్చువల్లీ దీన్ని ఇంటూ అని చదవకూడదు. సాధారణంగా అయితే మన మ్యాథమెటిక్స్లో దాన్ని ఇంటూ అనే కదా అంటాం. కన్ఫ్యూజ్ కాకండి, బై అని చదవాల్సి ఉంటుంది. నంబర్ ఆఫ్ రోస్ బై నంబర్ ఆఫ్ కాలమ్స్ అని చదవాలి. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 రోస్ ఉన్నాయి. అలాగే కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో అప్పుడు మనం ఎలా చెప్పచ్చు? 2 × 4 అంటే 2/4 అని చదవాలి. దాన్ని 2/4 మ్యాట్రిక్స్ అనాలి. ద నొటేషన్
ఆర్డర్కి డెఫినేషన్ రాస్తున్నాను. ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది ఈ నోటేషన్ m by n is called order of the matrix, where m is number of rows and n is number of columns in the matrix. I think ఇది మీకేమీ పెద్ద కన్ఫ్యూజ్ కాదని అనుకుంటున్నాను. ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే అది ఒక నొటేషన్. ఏంటది? m by n షేప్లో ఉంటుంది. అంటే నంబర్ ఆఫ్ రోస్ బై నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ దట్ మ్యాట్రిక్స్. అలా రాస్తుంది ఆర్డర్ అని చెప్తాం. అప్పుడు ఇకపై నుంచి ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నా దాని ఆర్డర్ ఎంత అంటే ముందు రోస్ నెంబర్ని చెప్పాలి, తర్వాత ఇంటూ అని పెట్టి కాలమ్స్ నెంబర్ని చెప్పాలి. ఇది ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. మీరు ఇది నోట్ చేసుకోవచ్చు నోట్స్లో ఫెయిల్గా. సరే, మ్యాట్రిక్స్ సంబంధించి డెఫినేషన్ చెప్పేశాను. అసలు మ్యాట్రిక్స్ అంటే ఎట్లా ఉండబోతుందో, ఎలా ఉండకూడదో చెప్పాను. మ్యాట్రిక్స్ యొక్క ఉండే ప్రాపర్టీ ఆర్డర్, దాని నొటేషన్ కూడా మీకు బోర్డు మీద డీటెయిల్గా ఇచ్చాను. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మ్యాట్రిక్స్ని కంప్లీట్గా ఫర్ సపోజ్ ఏ అని నోటేట్ చేసాం అనుకుందాం. ఆ మ్యాట్రిక్స్కి ఆర్డర్ m by n అనుకుందాం. ఏ ఈజ్ ఎ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ m by n. ఎప్పుడైతే m by n మ్యాట్రిక్స్ అన్నామో అంటే ఆ మ్యాట్రిక్స్ లోపల m రోస్ ఉంటాయి, n కాలమ్స్ ఉంటాయి. సర్టెన్ అంటే m రోస్ m కాలమ్స్ని ఒక అరేంజ్మెంట్లో ఇచ్చి ఉంటాం. అంటే మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే ఒక రోలో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రో తీసుకుంటే మొత్తం n కాలమ్స్ కాబట్టి ఒక రోలో n ఎలిమెంట్స్ ఉంటాయి. వన్ రో కంటైన్ n ఎలిమెంట్స్. ప్లీజ్ రిమెంబర్, one row contain number of elements in the column. One row contain the number of elements is equal to number of the columns in the matrix. అంటే ఒక రోలో n ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండ్ రోలో మళ్ళీ n ఎలిమెంట్స్ ఉంటాయి, థర్డ్ రోలో n ఎలిమెంట్స్ ఉంటాయి, ఫోర్త్ రోలో n ఎలిమెంట్స్ ఉంటాయి, mth రోలో అంటే లాస్ట్ ఫైనల్ రోలో n ఎలిమెంట్స్ ఉంటాయి. ఇలా మొత్తం ఫస్ట్ రోలో n ఎలిమెంట్స్, సెకండ్ రోలో n ఎలిమెంట్స్, థర్డ్ రోలో n ఎలిమెంట్స్ అండ్ సో ఆన్ mth రోలో n ఎలిమెంట్స్. మొత్తం ఇవి ఎన్ని ఉన్నాయి అంటే 1 + 1 + 1 ఇలా అనుకున్నా మొత్తం ఇవి m చెప్తున్నాం కాబట్టి m × n, mn రోస్, mn ఎలిమెంట్స్ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది చాలా అంటే ఇలాంటి విషయాల మీద కూడా డిపెండ్ అయ్యి ఒక టెక్నికల్ బిట్ ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. అందుకని ఒక మ్యాట్రిక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే m × n అని ప్రొడక్ట్ చేసి చెప్పొచ్చు. ప్రతి ఎలిమెంట్ అంటే mn ఎలిమెంట్స్ ఉన్నాయని, ఇకపై మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని ఎవరిని అడిగినా ఈజీగా చెప్పండి. ఒక 2/3 మ్యాట్రిక్స్ ఇస్తే దానిలో నెంబర్ ఆఫ్ టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 2 × 3 అని చెప్పాలంటే 6 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఇది మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా సింపుల్గా ఇకపై ఎలిమెంట్స్ని స్మాల్ లెటర్తో డినోట్ చేస్తాం. స్మాల్ లెటర్తో, చాలా ఇంపార్టెంట్ మాట అమ్మా, ఈ కన్స్ట్రక్షన్ కరెక్ట్గా వినండి. మనం తీసుకునేటువంటి మ్యాట్రిక్స్ m by n మ్యాట్రిక్స్ అయ్యి ఉంటే m by n మ్యాట్రిక్స్లో mn ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అంటే mn ప్లేసెస్ ఉంటాయని అర్థం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. mn ప్లేసెస్. ఫస్ట్ రోలో ఎన్ని ప్లేసులు ఉంటాయంటే n ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ని ఎలా చెప్పాలి అంటే ఆ ఎలిమెంట్ పేరు నేను ఏ అని పిలిచాను అనుకుందాం.
ఆ ఏ సఫిక్స్లో ఇది ఫస్ట్ రో అయితే 1, ఫస్ట్ కాలం అయితే 1, ఇలా 2 రాయండి. 1 1. పోనీ మీకు 1 1 అంటే ఒక్కదానికే అర్థమవుతుంది. ఐజే అని పిలుస్తాను. అంటే ith రో jth కాలం. ith రో jth కాలం ప్లేస్, నేను చెప్పేది ప్లేస్ గురించి. ఒక మ్యాట్రిక్స్లో అరేంజ్మెంట్స్ ఆఫ్ ద థింగ్స్, అంతే కదా. అంటే రోస్లోను కాలమ్స్గాను అరేంజ్ చేస్తున్నాం కాబట్టి ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ని మనం ఎలా స్టడీ చేయాలి, ఇది చాలా 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 అవసరం, చక్కగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎలిమెంట్స్ యొక్క ప్లేస్ ఇంపార్టెంట్. అవి ఏ ప్లేస్లో ఉన్నాయో అనేది మనం ఐడెంటిఫై చేయడం అనేది చాలా చాలా అవసరమైనటువంటి విషయం. అందుకని A11, ఏ అంటే ఏంటమ్మా? ఎలిమెంట్. 11 అంటే ఏంటి? ఫస్ట్ రో ఫస్ట్ కాలం. అలాగే ఇప్పుడు నేను ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ని రాయదలుచుకున్నాను. ఆ ఎలిమెంట్కి కూడా ఏ అనే పేరు పెట్టండి, కాకుంటే దాని సఫిక్స్లో ఫస్ట్ రో సెకండ్ కాలం అన్నారు. థర్డ్ ఎలిమెంట్ తీసుకోండి, అది కూడా ఎలిమెంట్ ఏ అని పిలుద్దాం. ఫస్ట్ రో థర్డ్ కాలం ఉన్నటువంటి ప్లేస్ అని చెప్దాం. ఇలా చివరిగా అంటే ఎంత రో అవుతుంది, కానీ ఫస్ట్ రో అవుతుంది, ఎంత కాలం ప్లేస్ అవుతుంది. మధ్యలో కామాస్ ఏమీ ఉంచొద్దు, పక్క పక్కనే నెంబర్స్ రాయండి. ఎలా ఉండాలంటే ith రో jth కాలం అంటే ith రో jth కాలం AIJ అని చదవాలి. సో ఇకపై ఏ అంటే ఎలిమెంట్, ఐజే అంటే ith రో jth కాలం అని అర్థం. ఇప్పుడు నాకు సెకండ్ రో స్టార్ట్ చేయాలనిపిస్తుంది. సెకండ్ రోలో ఎలిమెంట్స్ ఏమో ఏ, అది ఏ రోలో ఉంది, ఏ కాలంలో ఉంది అనేది రాస్తే సెకండ్ రో ఫస్ట్ కాలం. ఇక్కడ తీసుకుంటే సెకండ్ రో సెకండ్ కాలం, ఇక్కడ తీసుకుంటే సెకండ్ రో థర్డ్ కాలం. చివరిగా అంటే సెకండ్ రోలో చివరిది అంటే ఎంత కాలం అవుతుంది. సో ఈ ప్రాసెస్ నేను కంటిన్యూ చేస్తే, సో ఇలా ముందుకు తీసుకువెళ్తే చివరి రో అంటే మనకి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? m రోస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు? m. ఎన్నో కాలం ఇది? ఫస్ట్ కాలం. కాబట్టి పక్కన రాయాల్సింది ఏంటి? 1. ఈ విధంగా AM1 అని పిలవాలి. ఈ లాస్ట్ రోలో అంటే mth రోలో సెకండ్ ఎలిమెంట్ ఏమై ఉంటుంది అంటే AM2, AM3 అండ్ సో ఆన్. ఇలా కంటిన్యూ చేస్తే లాస్ట్ రో లాస్ట్ కాలం ఎలిమెంట్ అవుతుంది. లాస్ట్ రో అంటే mth రో, లాస్ట్ కాలం అంటే nth కాలం. కాబట్టి ఈ ఎలిమెంట్ ఏమని పిలుస్తామంటే AMN. ఇవి సఫిక్స్లో రాసేటువంటివి. ఈ మొత్తం ఇదంతా చాలా చక్కటి అరేంజ్మెంట్ అయ్యింది. ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఫోర్త్ రో mth రో అండ్ ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం అండ్ సో లాస్ట్ కాలం అంటే nth కాలం. సో ఈ రెండింటినీ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఇలా ఉంచినట్లయితే ఇట్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ సమ్ థింగ్స్, ఎలిమెంట్స్ ఇన్ సర్టైన్ రోస్ ఇన్ సర్టైన్ కాలమ్స్. సో దీన్ని నేను ఏతో డినోట్ చేస్తాను. ఇప్పుడు మ్యాట్రిక్స్ చదివేటప్పుడు ఇదంతా చదువుకుని కూర్చుంటే టైం సరిపోదు. mn నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడ అరేంజ్ చేయబడ్డాయి. ఇవన్నీ చదవడానికి టైం తింటుంది, ఎక్కువైపోతుంది. సింపుల్ నోటేషన్ అందుకోసమని ఎలిమెంట్ ith రో jth కాలం అని ఇలా రాయాలి. సో ఈ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు AIJ. ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ AIJ. ith రో jth కాలం ఎలిమెంట్ A, where I runs over from the value of I runs over from 1 to m, because number of rows అనేవి m ఉంటాయి కాబట్టి I వాల్యూ 1 నుంచి m వరకు ఉంటుందని చెప్పచ్చు. అలాగే j అనేది కాలమ్స్ నెంబర్ని రిప్రజెంట్ చేసేది కాబట్టి 1 నుంచి n వరకు ఉంటుందని చెప్పచ్చు. దిస్ ఈజ్ ద నోటేషన్, ఎలిమెంట్ వైజ్ నోటేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ఎలిమెంట్ వైజ్ డెఫినేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇందులో మీకు వెర్బల్ డెఫినేషన్ చెప్పాను, ఆర్డర్కి ఒక నోటేషన్ ఇచ్చాను, ఆర్డర్ డెఫినేషన్ చెప్పాను. ఇక్కడ అదే మ్యాట్రిక్స్కి ఎక్స్పాండబుల్ ఫామ్, ఒరిజినల్ ఫామ్ ఇదే, దానికి ఎలిమెంట్ వైజ్ ఫామ్ ఇది అవుతుందన్నమాట. సో మ్యాట్రిక్స్ గురించి ఎంత వీలైతే చెప్పాలో అంత క్షుణ్ణంగా ఇచ్చేసాను. ఇదే మ్యాట్రిక్స్ అంటే. ఇకపై ఈ m వాల్యూ n వాల్యూ మారుస్తూ ఉంటే డిఫరెంట్ మ్యాట్రిసెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆర్డర్ మీద డిపెండ్ అయ్యి ఇకపై మనకు మ్యాట్రిక్స్ అన్నీ వస్తుంటాయి.
ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉండేటువంటి ఆ క్లాసిఫికేషన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. అంటే టైప్స్ ఆఫ్ ద మ్యాట్రిసెస్ డిపెండింగ్ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఆర్డర్ మీద డిపెండ్ అయి టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఎందుకు మనం టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చూడాలి? సాధారణంగా ముందు మనం చెప్పుకునే కాన్సెప్ట్ మ్యాట్రిక్స్. అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటో బుర్రలోకి ఇప్పుడు మనకు ఆల్రెడీ వెళ్ళిపోయింది. చాలా ఈజీ కదమ్మా, ఎవరిని అడిగినా ఈజీగా. మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, థింగ్స్ ఇన్ సర్టెన్ రోస్, ఇన్ సర్టెన్ కాలమ్స్, ఇన్ బిట్వీన్ బ్రాకెట్స్. అది మ్యాట్రిక్స్. దాన్ని క్యాపిటల్ ఆల్ఫాబెట్స్తో డినోట్ చేస్తారు. దానికి ఉండే ఒక ప్రాపర్టీ ఏంటి? ఆర్డర్. ఆర్డర్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ని, నెంబర్ ఆఫ్ కాలమ్స్ని మనకి చూపించేటువంటి ఒక చిన్న ప్యాటర్న్, చిన్న నోటేషన్. అలాగే మ్యాట్రిక్స్కి ఎలిమెంట్ వైజ్ నోటేషన్. ప్రతి ఎలిమెంట్ని దేంతో డినోట్ చేస్తాం? స్మాల్ ఐజే. ఐ అంటే ఏంటి? ద ఎలిమెంట్ లైస్ ఇన్ ద ఐత్ రో అని అర్థం. జే అంటే ఏంటి? ద ఎలిమెంట్ లై ఇన్ జేత్ కాలం అని అర్థం. ఫైనల్గా ఐత్ రోలో ఉండేటువంటి, జేత్ కాలంలో ఉండేటువంటి ఎలిమెంటే ఏఐజే అని మనకు అర్థమవుతుందన్నమాట. సో ఈ విధంగా ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. దీని మీద డిపెండ్ ఇప్పుడు మ్యాట్రిసెస్. ఇప్పుడు మనుషులు మ్యాట్రిసెస్ అంటే మనం చూస్తున్నాం, చాలామంది జనాలు ఊర్లో మనం చూస్తాం. ఈ ఎక్కువ మంది కనిపిస్తున్నప్పుడు క్లాసిఫికేషన్ ఇస్తాం. వీడు బ్లాక్గా ఉంటాడు, వీడు వైట్గా ఉంటాడు, వీడు హైట్గా ఉంటాడు, వీడు షార్ట్గా ఉంటాడు, వీడు షౌట్గా ఉంటాడు, వీడు థిన్గా ఉంటాడు. ఇలా మనం చూసి చెప్తూ ఉంటుంటాం. అలాగే అలా క్లాసిఫికేషన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. మ్యాట్రిసెస్ కూడా మనం చాలా ఉంటాయి. అవన్నీ కూడా వాటి ఆర్డర్ని బేస్ చేసుకుని ముందుగా క్లాసిఫికేషన్ ఇచ్చేసి టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చేస్తే చాలా మ్యాట్రిసెస్ ఉన్నాయన్న విషయం ముందు మనకు అర్థమవుతుంది. మ్యాట్రిక్స్ అనేది ఒక్కటి కాదు, చాలా చాలా ఉంటాయి. ఒక ఎలిమెంట్ మారితే చాలు చాలా మ్యాట్రిక్స్ వస్తాయనే విషయం తెలుసుకోవచ్చు. ముందు మ్యాట్రిక్స్కి టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. అందులో ఫస్ట్ రో మ్యాట్రిక్స్. ఏంటి రో మ్యాట్రిక్స్? ఈ నేమ్ చూడండి, రో మ్యాట్రిక్స్ నేమ్లోనే ఉంది మ్యాట్రిక్స్ డెఫినేషన్. ఆ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఈ నేమ్లోనే, సైడ్ హెడింగ్లోనే ఉంది. రో మ్యాట్రిక్స్ ఇట్ కంటైన్ ఓన్లీ వన్ రో. ఒకే ఒక రో ఉంటుంది. అంటే కాలమ్స్ ఎన్ని ఉంటాయి? ఫైనట్లీ నెంబర్ ఆఫ్ ఉంటాయి. కొన్ని కాలమ్స్ ఉంటాయి, కొన్ని కాలమ్స్ మనకు కనిపిస్తాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి రో మ్యాట్రిక్స్, if its order is 1 by n, like this. What is 1 by n here? 1 is number of rows, n is number of columns. n ఎంతైనా కావచ్చు. అంటే సార్ ఒక కాలం కూడా ఉండొచ్చు. ఒక కాలము ఒక రో ఉండేటువంటి మ్యాట్రిక్స్ ఎలా ఉంటాయి? ఫర్ సపోజ్ ఇలా ఉంటాయి. చూడండి, ఒక్కటే రో ఉంది, ఒక్కటే కాలం ఉంది. ఇది కూడా రో మ్యాట్రికే. ఒకటే రో ఉంటే చాలు క్రైటీరియా. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు అనవసరమైన విషయం. ఒక ఫైనైట్ నెంబర్ ఆఫ్ కనిపిస్తూ ఉన్నాయనుకోండి, అది మనకు సరిపోతుంది. అలాగే మనం గమనించండి, 2, 3, 4 అని తీసుకున్నాం అనుకోండి. ఒక్కటే రో ఉంది, 3 కాలమ్స్ ఉన్నాయి, రో మ్యాట్రిక్స్. సో ఈ విధంగా ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 1 by n, the matrices of order 1 by n are called row matrices. ఓకే, ఎగ్జాంపుల్ కూడా మీకు కంటికి కనిపిస్తుంది. నెక్స్ట్ చెప్పుకోవడానికి కాలమ్ మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, సైడ్ హెడింగ్లోనే ఉంది కాలమ్ మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్. కాలమ్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ అనేది సైడ్ హెడింగ్ చూసి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. A matrix is said to be column matrix
ఇఫ్ ఇట్స్ ఆర్డర్ ఈజ్ m/1 మీన్స్ ఒకే ఒక కాలం ఉండాలి. ఒకే ఒక కాలం ఉండాలంటే ఎట్లా కనిపించాలి? ఫస్ట్ సపోజ్ 2 అని తీసుకున్నారనుకోండి, ఇది ఒక మ్యాట్రిక్స్. ఆర్డర్ ఎంత అవుతుంది? 1/1 అవుతుంది. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఒకటే కాలం ఉంది. సో ఇది కాలం మ్యాట్రిక్ అవుతుంది. అలాగే రోస్ ఎన్ని ఉండొచ్చు? ఎన్నైనా ఉండొచ్చు, కానీ కాలం మాత్రం ఒక్కటే ఉండాలి. 3 - 1/2 √5 లైక్ దిస్. ఇది చూడటానికి ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3. ఎప్పుడు కూడా మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ రాసేటప్పుడు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ రోస్ని ముందు రాయాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ తర్వాత రాయాలి. సో ఇది 3/1 మ్యాట్రిక్స్. ద మ్యాట్రిసెస్ ఆఫ్ ఆర్డర్ m/1 ఆర్ కాల్డ్ కాలమ్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ మనకి కాలమ్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ క్లియర్. నెక్స్ట్ టైప్ చెప్పడానికి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. థర్డ్ వన్ rectangular matrix. What is the meaning of rectangular matrix? Again, the definition of the rectangular matrix in the side heading also. Rectangular means length and breadth both are differ. I mean, if a matrix of order m/n, a matrix of order m/n is said to be rectangular matrix if m not equal to n. What is the meaning of rectangular matrix? Number of rows in the matrix, number of columns in the same matrix are differ. అంటే రోస్ కాలమ్స్ నెంబరు డిఫరెంట్గా ఉంటే అది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ కూడా రాద్దామా? ఎగ్జాంపుల్ రాస్తే 1 2 3 4 5 6. అబ్సల్యూట్లీ ఇది చూస్తే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 2. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3. సో ఇది 2/3 మ్యాట్రిక్స్. సో నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ డిఫరెంట్ నెంబర్ కాబట్టి అది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, క్లియర్. సరే, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఎలా అయితే ఉందో నెక్స్ట్ మీరు గెస్ చేయొచ్చు. నేను ఏ డెఫినేషన్ చెప్పబోతున్నానో మీకు మైండ్లోకి వచ్చే ఉంటుంది. స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏంటి? అగైన్ నేను ఇదే మాట మరలా రిపీట్ చేస్తున్నాను. స్క్వేర్ మ్యాట్రిక్స్ దీని డెఫినేషన్ ఆ సైడ్ హెడ్డింగ్లోనే ఉంది. స్క్వేర్ అంటే a matrix of order m/n is said to be square matrix. Is said to be square matrix. Square matrix అని చెప్పాలంటే if m equal to n. అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ బోత్ ఆర్ సేమ్. 1 రో ఉంటే 1 కాలమే ఉండాలి, 2 రోస్ ఉంటే 2 కాలమ్స్ ఉండాలి, 3 రోస్ ఉంటే 3 కాలమ్స్ ఉండాలి. ఎన్ని రోస్ ఉంటే అన్ని కాలమ్స్ ఉండాలి. ఫైనట్ నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, ఫైనట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, రెండు ఈక్వల్ నెంబర్ ఆఫ్ అయి ఉండాలి. అలా ఉండేటువంటి మ్యాట్రిక్స్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ మీకు ఒక 4 టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్కువ మనకు అవి యూజ్ అవుతాయి కాబట్టి 4 టైప్స్ తెలుసుకుందాం. ఒకటి సింగిల్ ఎలిమెంట్ ఉన్నటువంటిది, అంటే 1/1 మ్యాట్రిక్స్. నెంబర్ ఆఫ్ రోస్, number of columns both are same. That's why we may take this example. It is a square matrix. And also 2 3 - 5 √3. It is also another. Its order is 2/2. Again we take another one. 1 2 3 4 - 1/5 3 √2 100 1. It is also another matrix. And its order is 3/3. 3 rows and 3 columns we have it. So ఇవి సింగిల్టన్ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇది 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇది 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇవి స్క్వేర్ మ్యాట్రిక్సెస్కి ఎగ్జాంపుల్స్ అవుతాయి. స్క్వేర్ మ్యాట్రిక్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ముందు మనకి వస్తుంది. అసలు మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ మొత్తం కూడా ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో క్షుణ్ణంగా ఒకసారి దీని గురించి పరిశీలించండి.
ఓకే, స్క్వేర్ మ్యాట్రిక్స్ గురించి కూడా అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ మీద డిపెండ్ అయ్యి ఇవి టైప్స్ మనం చెప్పుకుందాం. ఇక ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్దాం. టైప్స్ చెప్పుకునే ముందు స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఇక డిఫరెంట్ కేసెస్ గురించి వద్దాం. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే డయాగనల్ అనే ఒక విషయం ఉంటుంది. డయాగనల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డయాగనల్? డయాగనల్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ డయాగనల్ అనేది కేవలం స్క్వేర్ మ్యాట్రిక్స్కి మాత్రమే ఉండేటువంటి ఒక విషయం, ఒక కాన్సెప్ట్. డయాగనల్ అనేది కేవలం స్క్వేర్ మ్యాట్రిక్స్కి మాత్రమే ఉంటుంది. రెక్టాంగులర్ మ్యాట్రిసెస్కి డయాగనల్ అనే కాన్సెప్టే ఉండదు. ప్లీజ్ రిమెంబర్. ఏంటి ఇంతకు డయాగనల్ అంటే ఏంటి? మీరు వెంటనే డయాగనల్ అనగానే మీరు రెక్టాంగిల్స్ మనకు ప్లేన్ జామెట్రీలో రెక్టాంగిల్ ఉంటుంది, మన రాంబస్ ఉంటుంది, ట్రెపీజ్ ఉంటుంది, వాటన్నిటికీ డయాగనల్స్ ఉంటుంటాయి, కార్నర్ టు కార్నర్ జాయిన్ చేసేది. ఇక్కడ మనం అట్లాగే ఊహించుకోవచ్చు, కాకుంటే స్పెషల్ డెఫినేషన్ అయితే ఉంది. ఏంటి అంటే ద సీక్వెన్స్, ద ఆర్డర్, ద కలెక్షన్, ఎట్లాగనే చెప్పచ్చు. ద సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ in an order, in the order first row first element, first row first column, to last row last column, last row last column. అంటే ఏంటి? మీకు డేటా ఇలా కనిపిస్తుంది, మీనింగ్ రాశాను. సో ఇప్పుడు ఎట్లా దాని కాన్సెప్ట్ ఎలా, ఆ సీక్వెన్స్ ఎలా? ఒక మ్యాట్రిక్స్ ఉంది, అది స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇక్కడ మనకి A11 ఉంటుంది, ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం అని అర్థమవుతుంది. సెకండ్ రోలో సెకండ్ కాలం ఎలిమెంట్ అంటే ఇక్కడ వస్తుంది A22. థర్డ్ రోలో థర్డ్ కాలం ఎలిమెంట్ అంటే ఇక్కడ వస్తుంది A33. మనం గమనించినట్లయితే ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఇది సెకండ్ రో సెకండ్ కాలం, ఇది థర్డ్ రో థర్డ్ కాలం. ఇలా మనం కంటిన్యూ చేస్తూ ఇలా మనం తీసుకున్నట్లయితే, ఒకవేళ ఇది ఒక n/n మ్యాట్రిక్ అయినట్లయితే, ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ చేసినట్లయితే లాస్ట్ రో లాస్ట్ కాలం అంటే ANN. If it is an n/n matrix, if it is an n/n square matrix, then the sequence of the elements in an order that first row first column, second row second column, third row third column, up to last row last column. The sequence of these elements, sequence, you must follow the order. We should not be change the elements, order of the elements. ఎందుకు అంటే ఇది సెకండ్ రో సెకండ్ కాలంలో ఉన్న ప్లేస్, ఇది థర్డ్ రో థర్డ్ కాలం. ఫస్ట్ సపోజ్ ఇక్కడ 3 ఉండి ఇక్కడ 4 ఉంటే, ఇక్కడ 4ని ఇక్కడ 3కి మార్చినట్టయితే రెండు సేమ్ మ్యాట్రిసెస్ కావు. చెప్తాను ముందు రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్ మ్యాట్రిసెసా లేకపోతే డిఫరెంట్ మ్యాట్రిసెసా అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే అది మ్యాట్రిక్స్ కంపారిజన్లో వస్తుంది, రెండు మ్యాట్రిక్స్ని ఒకదాని కూడా పోల్చి చూడడంలో వస్తుంది. అది ముందు చెప్తాను. ముందుగా డయాగనల్ అంటే ఏంటి? డయాగనల్ ఈజ్ ఎ థింగ్ అబౌట్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్, దట్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ఎన్ ఆర్డర్, ఇన్ ఎ సచ్ ఇన్ ద ఆర్డర్, ఇంత సేమ్ ఒక ఆర్డర్లో ఉండాలి. ఎలా? ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, అప్ టు లాస్ట్ రో లాస్ట్ కాలం. సో ఈ ఆర్డర్లో ఉన్నటువంటి వీటిని, ఈ మొత్తాన్ని డయాగనల్ అని పిలుస్తారు. డయాగనల్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. సార్ ఎందుకు స్క్వేర్ మ్యాట్రిక్స్కే డయాగనల్ ఉంటుంది, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్కి ఉండదా? మనం ప్లేన్ జామెట్రీలో రెక్టాంగిల్ డ్రా చేసినప్పుడు డయాగనల్ వస్తుంది, ప్యారలోగ్రామ్ డ్రా చేసినప్పుడు డయాగనల్ ఉంటుంది, స్క్వేర్ ఉన్నప్పుడు డయాగనల్ ఉంటుంది.
మరి ఎలాంటప్పుడు రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ ఉండాలి కదా అని మీరు అడుగుతారేమో. అతి తెలివిగా ఒకవేళ అలా ఆలోచించినా, ఫర్ సపోజ్ చూద్దాం, మన డెఫినేషన్ ప్రకారం ఫస్ట్ రో ఫస్ట్ కాలం అవ్వాలి, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం, ఇలా సేమ్ రో సేమ్ కాలం అవ్వాలి. యూనో సేమ్ రో సేమ్ కాలం అవ్వాలి. ఒకవేళ ఇది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అయ్యి ఉంటే చివరగా వచ్చే ఎలిమెంట్ ఏమవుతుంది? సేమ్ రో సేమ్ కాలం అవుతుందా? కాదు. ఎందుకు? నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ డిఫరెంట్ కాబట్టి చివరి ఎలిమెంట్ ఏమవుతుంది అంటే సేమ్ రో సేమ్ కాలం ఉన్నది కాదు. కాబట్టి డయాగనల్ అనేటువంటిది ఓన్లీ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్కి మాత్రమే వర్తిస్తుంది. సో నేను ఇక్కడ సెట్ ఆఫ్ సీక్వెన్స్ అనే మాట అనడంలో కొంతమందికి ఇది ఎందుకో అది కొంతమందికి సీక్వెన్స్ ఏంటి సార్, ఎందుకు అనాలి, సెట్ ఆఫ్ లేదా కలెక్షన్ ఆఫ్ అనొచ్చు కదా అనిపిస్తుంది. సెట్ ఆఫ్ అని అందామంటే సెట్ ఆఫ్ అంటే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎక్కడైనా మారచ్చు, కానీ ఇక్కడ వీటి ఆర్డర్ మారకూడదు. అందుకనే నేను సీక్వెన్స్ అని తీసుకున్నాను. పైగా ఇన్ ద ఆర్డర్ అన్నాను అంటే అదే ఆర్డర్లోనే అర్థం అన్నమాట. సో ఇది డయాగనల్ యొక్క మీనింగ్. నెక్స్ట్ విషయానికి వస్తే డయాగనల్ మీద బేస్ అయ్యి మిగతా విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుతాం. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్, లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అనేది మాట. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఏంటి? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఒక మ్యాట్రిక్స్ Aij m/n it must be first of all square matrix. స్క్వేర్ మ్యాట్రిక్స్ గా తీసుకోండి. ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాము. ఈ సెట్ టు బి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పాలి అంటే ఇఫ్ Aij ఈక్వల్ టు 0, Aij ఈక్వల్ టు 0 ఫర్ I గ్రేటర్ దాన్ J. చాలా చాలా మంచి మాట ఇది, కంపల్సరీగా చూడండి. ఫర్ I గ్రేటర్ దాన్ J, దోస్ ఎలిమెంట్స్ Aij ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ ద ith row jth column. ఎంతసేపు ఐజే అంటే ఇప్పుడు Aij, ఇప్పుడు Ij అని నేను వేరియబుల్స్గా రాశాను. I వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 1 నుంచి n వరకు ఉంటుంది. J వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 1 నుంచి n వరకు ఉంటుంది. ఎందుకంటే n రోస్ n కాలమ్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేనేమంటున్నానంటే రో నెంబర్ పెద్ద ఉండి కాలం నెంబర్ చిన్నగా ఉండేటువంటి ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ అయిపోవాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నా పర్వాలేదు. ఎలా ఉన్నా పర్వాలేదు అంటే జీరోస్ అయినా పర్వాలేదు, జీరోస్ కాకపోయినా పర్వాలేదు. అంటే ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఎలా మనం చెప్పవచ్చు, జనరల్ నోటేషన్ చెప్పి మీకు ముందుకు వెళ్తాను. అంటే ఫస్ట్ సపోజ్ ఇది A11, ఇది A12, ఇది A13, ఒక 3x3 మ్యాట్రిక్స్ మాత్రం మాట్లాడతాం. ఇది 0 అయిపోవాలంటారు. ఎందుకంటే ఇది ఏ రో ఏ కాలం అవుతుంది? సెకండ్ రో ఫస్ట్ కాలం. అంటే 2 1 అనేటువంటి పార్ట్. ఇది 2 1 ప్లస్ 2 1 2 1 Ij 2 1 I గ్రేటర్ దెన్ J 2 గ్రేటర్ దెన్ 1. అంటే సెకండ్ రో నెంబర్ ఎక్కువ ఉండాలి, కాలం నెంబర్ తక్కువ ఉండాల్సిన ప్లేస్ ఇది. ఈక్వల్గా ఉండే ప్లేస్ ఈ ప్లేస్, ఈ రెండు ఈక్వల్. ఈ ప్లేస్ తీసుకుంటే ఏమవుతుంది? A33 అవుతుంది ఈక్వల్గా ఉంటుంది. ఈ ప్లేస్ ఏమవుతుంది? 2 3 అవుతుంది. ఈ ప్లేస్ ఏమవుతుంది? చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది 2 1 ప్లేస్, ఇది 3 1 ప్లేస్, ఇది 3 2 ప్లేస్. సో ఈ 3 ప్లేస్లు కూడా 0 అయిపోవాలి. కంపల్సరీ 0 కావాలి, కంపల్సరీ 0 కావాలి. మిగతావి మాత్రం ఎలా ఉన్నా పర్వాలేదు. అప్పుడు ఇది చూడటానికి ఈ షేప్లో కనిపిస్తుంది కాబట్టి ఇది ట్రయాంగిల్ షేప్లో మనం ఊహించుకోవచ్చు. కాబట్టి అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాము. నేను ఇక్కడ చెప్పబోయేటువంటి ఏ విషయాలు కూడా వేస్ట్ అయినటువంటివి లేవు, అన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను కాబట్టి బీ కేర్ఫుల్. ఇలా అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటారు. సో గెస్ చేయండి, లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్
ఇది అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ డెఫినేషన్. లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అని చెప్పినట్లయితే లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? Aij n by n is a square matrix is said to be lower triangle matrix if Aij equal to 0 for I less than j. అంటే రో నెంబర్ తక్కువ ఉండాలి, కాలం నెంబర్ ఎక్కువ ఉండాలి. అటువంటి ప్లేసుల్లో ఉన్న ఎలిమెంట్స్ అంటే మనకి ఏమొస్తాయో చూద్దాం. ఏముంది? ఇది A11 ప్లేస్, ఇది A12 ప్లేస్, ఇది A13 ప్లేస్, A22 ప్లేస్, A33 ప్లేస్. ఇప్పుడు చెప్పండి, ఈ నెంబర్ A21 ప్లేస్, ఇది A31 ప్లేస్, ఇది A32 ప్లేస్. ఇకపోతే మిగిలిన మనకు ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, ఈ ప్లేస్ ఉంటుంది. నేను ఓన్లీ 3x3 మ్యాట్రిక్స్ తీసుకుని చెప్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఏం రాశాను? n/n అంటే 1/n అవ్వచ్చు, 2/2 అవ్వచ్చు, 3x3 కావచ్చు, 4/4 కావచ్చు, ఎంతైనా అలా కావచ్చు. ఈ 3 ప్లేసెస్ కూడా ఇది ప్లేస్ ఏమని చెప్పాలి? దీన్ని ఈ ప్లేస్ని ఏమని చెప్పాలి? ఫస్ట్ రో సెకండ్ ప్లేస్ సెకండ్ కాలం అన్నారు. అంటే I less than j 1 less than 2 అనే టైప్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్లేస్ 0 అయిపోవాలి. అలా ఈ ప్లేస్ కూడా 0కి ఈక్వల్ అవ్వాలి, ఈ ప్లేస్ కూడా 0కి ఈక్వల్ కావాలి. ఇది చూడడానికి మనకి ఎలా కనిపిస్తుందంటే ఒక ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది. ఇలా మొత్తం అంతా కూడా అని చెప్పేసి ఇది లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అని పిలుస్తారు. డెఫినేషన్ ఏంటమ్మా? ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n/n ఈ సెట్ టు బి లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఇఫ్ all the upper elements are all the elements which are above the diagonal or Aij equal to 0 for I less than j. Okay, the elements Aij's such that I less than j are all equal to 0. The remaining all elements may or may not be equal to 0. Any one of them may be equal to 0, not all are, of course it may equal to anything. Okay, that is the definition of the lower triangle matrix. Now come to the diagonal matrix. ఏంటి? ఇప్పటి వరకు అప్పర్ ట్రయాంగిల్ చెప్పాను, లోయర్ ట్రయాంగిల్ చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను? డయాగనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? డయాగనల్ మ్యాట్రిక్స్ మనం తీసుకోవాలి. అది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్. డయాగనల్ ఉండాలంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. అందుకని a diagonal matrix, I mean a matrix which is square, I mean a square matrix is said to be diagonal matrix if Aij equal to 0 such that Aij equal to 0 I greater than, or simply I not equal to j. I not equal to j means I greater than j and I less than, or I less than j. The row number and column number both are not same. If equal to same, that is principal diagonal. Otherwise the remaining elements are non-diagonal elements. All of the non-diagonal elements are equal to 0. Such type of matrices are called diagonal matrix. Principal diagonal elements తప్ప మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 అయిపోవాలి. అంటే ఒక మ్యాట్రిక్స్ మనం ఇలా తీసుకుంటే ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ఇట్లా ఉంటాయి: A11, A22, A33. ఇఫ్ ఇట్ ఈస్ 3x3 మ్యాట్రిక్స్. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ తప్ప రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 అయిపోవాలి. మరి ఇవేం కావాలి? ఇవి ఎలిమెంట్స్ జీరోస్ కావచ్చు, జీరోస్ కాకపోవచ్చు. వీటికి రెస్ట్రిక్షన్ లేదు, ఎటువంటి కండిషన్ లేదు. ఈ పైన క్రింద ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ మాత్రం జీరోస్ అయిపోవాలి. అలాంటి మ్యాట్రిసెస్ని డయాగనల్ మ్యాట్రిక్స్ అంటారు. అంటే సార్ ఈ 3 కూడా జీరోలు అయిపోతే ఏంటట పరిస్థితి? ఎస్, 0 0 0 వస్తుంది. దాన్ని కూడా డయాగనల్ మ్యాట్రిక్ అనే అనొచ్చు. కాకపోతే డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ అవుతాయి అన్నమాట, అంతకు మించి ఇంకేమీ కాదు. నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. డెఫినేషన్ చాలా బాగా చూసుకోండి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి డయాగనల్ మ్యాట్రిక్స్. ఆల్ ద నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్.
That is one and only definition. It may be written as A is equal to 0 for I not equal to j. I not equal to j means the non-diagonal places, the elements in the non-diagonal places. Okay, that's right. ఇది diagonal element అవుతుంది, diagonal matrix అవుతుంది. It is also denoted by diagonal matrix also denoted by DIAZ అని రాసి ఆ పక్కన ఒక బ్రాకెట్ రాసుకొని ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి రాస్తే ఇలా కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. ఇలా ఉంది 2 0 0 0 0 -5 0 0 0 0 3 0 0 0 0 √2. What is the order of this matrix? What is the order of this matrix? Absolutely, order of this matrix is 4 by 4. Very clear? Because in the matrix we have 4 rows and 4 columns. It's a square matrix. And observe there, principal diagonal elements. We have principal diagonal elements 2, -5, 3, minus square root 2 in an order. Except the principal diagonal elements, the remaining all are clearly zeros. That's why it may written as diag. If it is denoted by a, our a equal diag 2 -5 3 √2. We may write it. If you write only the principal diagonal elements in same order by writing diag in front of this one. Okay, a equal to diag 2 -5 3 √2. That is also the matrix, diagonal matrix. Okay, this is the definition of diagonal matrix. Now, what about next type of matrix? Scalar matrix. Scalar matrix. What is scalar matrix? Definition. A square matrix అనే కంటే ఏ డయాగనల్ మ్యాట్రిక్స్ అంటే సరిపోతుంది. ఏ డయాగనల్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటి? ఒక స్క్వేర్ మ్యాట్రిక్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ తప్ప నాన్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ అయిపోవాలి అని అర్థం. సో అదంతా నేను ఇంత పొడవుగా సాగదీసే కంటే సింపుల్గా ఒక మాటలో మనం ఏం చెప్పొచ్చు అంటే, ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఆ డయాగనల్ మ్యాట్రిక్స్లో అని మొదలు పెట్టచ్చు. ఇలా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని దీని డెఫినేషన్ ఎలా చెప్తున్నాను? ఏ డయాగనల్ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి స్కేలార్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఇట్స్ ద ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు ఆల్ ఆర్ సేమ్. సో వెరీ సింపుల్. What is the meaning? What is the meaning of the definition? Remaining all elements are zeros, but all the elements in the diagonal are equal. All are same. 2 0 0 0 2 0 0 0 0 2 2 0 0 0 2. Right? It is a diagonal matrix like this one. It is a 4 by 4 matrix. అదే మనం ఒక 3 by 3 మ్యాట్రిక్స్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఇలా రాయొచ్చు. 5 0 0 0 5 0 0 0 5 అని రాయొచ్చు. ఇది 3 by 3 మ్యాట్రిక్స్, స్కేలార్ మ్యాట్రిక్స్. అలాగే మరొక మ్యాట్రిక్స్ ఇవ్వాలనుకున్నప్పుడు -4 0 0 -4. ఎస్, అబ్సల్యూట్లీ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అది సేమ్ ఉండాలి, రిమైనింగ్ అన్ని జీరోలు ఉండాలి. రిమైనింగ్ జీరోలు ఉండాలంటే డయాగనల్ అవ్వాలని అర్థం అన్నమాట. అంటే ఏ డయాగనల్ మ్యాట్రిక్స్ హూస్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్ సేమ్. అలాగే ఒకే ఒక మ్యాట్రిక్స్, ఒకే ఒక ఎలిమెంట్ ఉన్నటువంటిది కూడా రాసాం అనుకోండి, ఇది 1 by 1 మ్యాట్రిక్స్. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్ ఒకటే ఉంటుంది, అది కూడా మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అనే అనొచ్చు. ఇలా స్కేలార్ మ్యాట్రిక్స్ డిఫరెంట్ డెఫినేషన్ అండ్ చాలా స్పష్టంగా అక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం డెఫినేషన్ ఎలా రాయాలన్నమాట. డెఫినేషన్ ఎలా రాయాలి అంటే, a diagonal matrix is said to be scalar if all the diagonal elements are
సేమ్, దాట్స్ ఎనఫ్. సింపుల్గా ఇలా రాసి సరిపోతుంది. ఇది స్కేలార్ మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్. సో ఇక్కడ వరకు డయాగనల్ మీద డిపెండ్ అయ్యి ఇంతవరకు మీకు టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఇవ్వడం జరిగింది. ఇన్ని మ్యాట్రిసెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చెప్పుకోవాలి? మ్యాట్రిసెస్ టైప్స్ తెలిసిపోయింది, ఓకే, బాగానే ఉంది. ఇక నెక్స్ట్ ఇంకా టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉంటాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఇంకా మనకి వస్తాయి. ప్రజెంట్ అయితే మనం మ్యాట్రిక్స్ డెఫినేషన్ తెలుసుకున్నాం, ఆర్డర్ తెలుసుకున్నాం, చాలా స్పష్టంగా ఆర్డర్ మీద డిపెండ్ అయ్యి టైప్స్ తెలుసుకున్నాం, డయాగనల్ మీద డిపెండ్ అయ్యి టైప్స్ తెలుసుకున్నాం. ఇలా క్లాసిఫికేషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక ఊర్లో ఉన్న జనాభా ఎవరెవరో ఏంటేంటో తెలిసిపోయింది అనమాట. అట్లా ఇక్కడ మన మ్యాథమెటిక్స్ అనేటువంటి ఈ ఊర్లో మ్యాథమెటిక్స్ అనే ఈ ఊర్లో మ్యాట్రిసెస్ అనేటువంటి జనాభా ఎవరెవరో మనకి తెలిసిపోయారు. నెక్స్ట్ ఏంటి మరి? జనాభా ఉన్నప్పుడు ఏమవుతుంది? అన్నయ్య చెల్లి ఉంటారు, అక్క తమ్ము ఉంటాడు, ఇలా రిలేషన్స్ డిఫరెంట్ రిలేషన్స్ ఉంటాయి. అలా ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? మ్యాట్రిసెస్కి ఉండే రిలేషన్స్ ఏంటి, ఎవరో ఏంటి? చూడండి, ట్విన్స్ ఉంటారు, ఒకేలా కనిపిస్తుంటారు. అలా మ్యాట్రిసెస్ కూడా అలా ఉండొచ్చేమో. అంటే రెండు మ్యాట్రిసెస్ ఉన్నాయంటే అవి ఈక్వల్గా ఉన్నాయని చెప్పొచ్చేమో. ఇప్పుడు రియల్ నెంబర్ సిస్టమ్ చూడండి, లేదా న్యాచురల్ నెంబర్ సిస్టమ్ చూడండి. 2 ఇచ్చాను అనుకోండి, 3 ఇచ్చాను అనుకోండి, ఈ రెండింటిని ఏం చేయగలం అంటే వెంటనే మీరు ఏమంటారు? సార్ యాడ్ చేయొచ్చు సార్ అంటారు, లేదా మల్టిప్లై చేయొచ్చు అంటారు, లేదా సబ్ట్రాక్ట్ చేయొచ్చు అంటారు, లేదా డివైడ్ చేయొచ్చు అంటారు. రెండు నెంబర్స్ ఇస్తే ఏం చేయగలం అంటే వాటి మధ్య ఇలాంటి కొన్ని ఆపరేషన్స్ని మనం ఒక బేసిక్ ఆపరేషన్స్ని మనం డిఫైన్ చేసి చెప్పవచ్చు. అలాగే మ్యాట్రిసెస్కి కూడా ఎన్నో మ్యాట్రిసెస్ మన దగ్గర ఉన్నాయి. మ్యాట్రిసెస్ని తీసుకురండి, ఒక బ్యాగ్లో వేయండి, ఇక్కడ మన దగ్గర పెట్టుకోండి. అంటే బ్యాగ్లో ఎందుకు వేయమనంటే కలెక్షన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అని చెప్పడం కోసం. సో కలెక్షన్ ఆఫ్ మ్యాట్రిసెస్ చేసి ఏం చేస్తాం సార్ అంటే మ్యాట్రిక్స్ అన్ని కలెక్ట్ చేసాం. ఆ మ్యాట్రిక్స్ మధ్య ఏం చేయగలం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మ్యాట్రిసెస్ని అందులోకి తీసుకోండి. ఈ 2 మ్యాట్రిసెస్ ఇలా చూడండి, ఇవి రెండు సేమ్ ఉన్నాయా లేవా, ఈక్వల్గా ఉన్నాయా లేవా అని కంపేర్ చేయొచ్చు. మనం ఏం చేయగలం అంటే కంపేర్ చేయగలం. 2 మ్యాట్రిసెస్ని ఒకదాంతో ఒకటి కంపేర్ చేయగలం. ఇంకా ఏం చేయగలం? 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేయగలం, లేదా సబ్ట్రాక్ట్ చేయగలం, లేదా మల్టిప్లై చేయటం, ఇలాంటి పనులన్నీ ఉంటాయి. అయితే ఎప్పుడు 2 మ్యాట్రిసెస్ని కంపేర్ చేయగలం? అవి ఈక్వల్ అని చెప్పగలం, లేదా ఈక్వల్ కాదు అని చెప్పగలం. లేదా ఎప్పుడు 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేయగలం, ఎప్పుడు 2 మ్యాట్రిసెస్ని సబ్ట్రాక్ట్ చేయగలం. ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ బోర్డులో మనం చెప్పుకుందాం. ఓకే.